కలిగి ఉంటే, ప్రార్థన యొక్క బలము మనము ఎరిగిన వారమైతే, ప్రార్థనలో శక్తి మనము అనుభవించిన వారమైతే, దేవునిని మనము ఏమాత్రం కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయము. దేవుని సన్నిధిలో ప్రార్థించి విశ్వాసముతో నమ్మకముతో దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి ప్రార్థించిన స్త్రీలు బైబిల్లో మనం ఎంతో మందిని చూస్తున్నాము. ఎస్తేరు పట్టుదల కలిగి ప్రార్థించింది, తన జనాంగాన్ని రక్షించుకుంది. రాజు శాసనాన్ని సహితం మార్చివేసి తన జనాంగాన్ని రక్షించుకున్నట్లు ఎస్తేరును మనం చూస్తాము. రాజు ఒకసారి ముద్ర వేసిన తర్వాత తన మార్చటం అవుతుందా? లేదు. కానీ ఎస్తేరు ఉపవసించి 3 దినాలు ప్రార్థించి రాజు ఆజ్ఞకి వ్యతిరేకముగా వెళ్లి రాజు ఎదుట నిలబడి నా జనాంగాన్ని కాపాడు అని చెప్పి అడిగితే, రాజాజ్ఞను సహితం మార్చివేసి, ఆయన శాసనాలను సహితం మార్చివేసి ఎస్తేరు తన జనాంగాన్ని రక్షించుకున్నట్లు మనం బైబిల్లో చూస్తాం. ఎస్తేరు ఒక స్త్రీయే కదా, ఒక సాధారణమైనటువంటి ఒక పేద కుటుంబంలో నుంచి తల్లిదండ్రులు లేని బిడ్డగా ఆమె వచ్చి ఆమె ఎంతటి దేవుని యొక్క కార్యాన్ని చూసిందండి. దేన్ని బట్టి? ఆమె చేసిన ప్రార్థనను బట్టి, ఆమెకి దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి ఆమె ఆ గొప్ప కార్యాన్ని చూడగలిగింది, ధైర్యం చేయగలిగింది. చూస్తున్నాం కదా హన్నా, ఆమె ఎంత కృంగిపోయి నలిగిపోయి ఇక జీవితం మీద బాధతో కష్టంతో ఇక దేవుడే నా పట్ల కార్యము చెయ్యాలి అనేటువంటి విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు హన్నాకి ఎలాంటి కుమారుని ఇచ్చాడంట? సమూయేలు అంటే గొప్ప ప్రవక్త. ఆ సమూయేలు ఇశ్రాయేలీల్లో మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు అంతటి గొప్ప ప్రవక్తని ఆమె గర్భములో నుంచి తీసుకున్నాడు. హన్నా ఏ రీతిగా ప్రార్థించింది? ఆమె దేవుని సన్నిధిలో మూలిగిందంట. కలిగిన దాని కాగా ఏలి వచ్చేమన్నాడు, నువ్వు మత్తురాలవై ఉన్నావేంటి అని అడుగుతున్నాడంట. అంటే ఆమె ఇక సిగిపోయింది, అలసిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఈ జీవితంలో ఇక నేను ఈ కార్యాలు చూస్తానా, నేను గర్భం ధరిస్తానా, నాకు సంతానము కలుగుతుందా అని ఆమెలో ఆమె కృంగిపోయి ఇక దేవుని సన్నిధిలో కూడా సొమ్మసిల్లిపోయి మూలుగుతూ ఉంటే దేవుడు ఆమె మూలుగును విన్నాడంట. ఆమె మూలుగును విని దేవుడు ఏం చేశాడు? సమూయేలు వంటి గొప్ప ప్రవక్తని ఆ గర్భములో నుంచి తీసుకురావటానికి దేవుడు ఆమెను దీవించాడు, ఆమెను ఆశీర్వదించాడు. ఆమె ప్రార్థన విన్నాడు దేవుడు. ఎంతో మంది స్త్రీలు బైబిల్లో గొప్ప గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేత ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. స్త్రీ బైబిల్లో కొన్ని కార్యాలు చూసిన వాళ్ళు స్త్రీలే. రాజు శాసనాన్ని మార్చింది స్త్రీనే. రాజాజ్ఞను సైతం మార్చివేసి రాజాజ్ఞకు వ్యతిరేకంగా వెళ్లి రాజు ఎదుట నించొని జయించింది స్త్రీ. ఒక సామాన్యురాలు. ఆమె ఏదో వెనక పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆమె కాదు, ఒక గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిన ఆమె కూడా కాదు. ఎస్తేరు అనే ఆమె రాజాజ్ఞను మార్చివేసి ఆమె జనాంగాన్ని రక్షించుకుంది. హన్నా ఆమె ప్రార్థన ఆత్మ చేత ఒక బలమైనటువంటి ఆమె గర్భములో నుంచి దేవుడు ఇచ్చేలాగా దేవుని దగ్గర పోరాడింది. అట్టి స్త్రీలను మనము మాదిరిగా పెట్టుకొని పరిశుద్ధ గ్రంథంలో మనము పనికి మాలిన వాటి వైపు చూసి మనకి మనం కట్టుబాట్లు పెట్టుకుంటా ఉంటాము. కట్టుబాట్లు ఉండాలి, అది కొంతవరకే, కొన్నిటి వరకే. నువ్వు ప్రార్థన విషయంలో దేవుని విషయంలో కూడా కట్టుబాట్లు పెట్టుకుంటున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్న, నీ ఆత్మని నువ్వు నష్టపరుచుకుంటున్నట్టే, నీ ఆత్మని నువ్వు చల్లారుస్తున్నట్లే. నువ్వు దేవునిలో మనం వెలిగించబడాలంటే, దేవుని చేత మనము ఘనపరచబడాలంటే, దేవుణ్ణి కలిగి మనము విశ్వాసంలో విజయమైన కార్యాలను చూడాలి అంటే దేవునిలో అంటు కట్టబడి ఉండాలి, దేవుని మీద విశ్వాసముతో ఉండాలి, బలమైన ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. మేము చర్చికి వెళ్తున్నాం కదా, వస్తున్నాం కదా, చర్చిలో అన్ని వారాలు నేనే ఉంటా. చర్చిలో చేసే పనులన్నీ మేమే చేస్తాము. మా కుటుంబం చేసినట్లు చర్చిలో ఎవ్వరు ముందుకు రారు. మేము వెళ్తేనే చర్చి పనులు ప్రారంభం అవుతాయి. మేము పూనుకుంటేనే నలుగురు మమ్మల్ని చూసి వస్తారు చర్చిలోకి. అయినా గాని మా కుటుంబంలో అనారోగ్యాలే, మా సంపాదన అంతా డాక్టర్ల పాలే, మా సంపాదన అంతా వ్యర్థమైపోతుంది. కష్టార్జితం ఏమైపోతుందో తెలియటం లేదు.
మా సంపాదన ఎక్కడికి పోతుందో తెలియటం లేదు. అందరము హాస్పిటల్ పాలే, అన్ని మా సంపాదన అంతా తీసుకెళ్లి డాక్టర్లకు పోస్తున్నాము. కానీ చర్చిలో ఫస్ట్ ప్రయారిటీ మాకే, మేము వెళ్తేనే మమ్మల్ని చూసి నలుగురు వస్తారు అని చెప్పుకుంటారు. కానీ నువ్వు వెళ్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, నిన్ను చూసి నలుగురు వచ్చేలాగా నువ్వు ఉంటున్నావు. కానీ నీ విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసం లేకుండా నువ్వు ఎంత చేసినా గానీ అది వ్యర్థమే. నువ్వు చేసే భక్తిలో విశ్వాసం ఉండాలి. నువ్వు చేసే భక్తి మనుషుల్ని మెప్పించేదిగా, మనుషులు నిన్ను చూసి ఆహా వీళ్ళు సంఘములో అన్ని విషయాల్లో ముందుంటారే అనేటట్టు కాదు. దేవుడు నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను చూసి మెచ్చాలి. దేవుడు మెచ్చి ఆయన నీకు బహుమానం ఇవ్వాలి. మనుషులు నీకు దండలేస్తారనుకుంటున్నావా? నీ ముందే, నీ వెనక్కెళ్ళి నీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి నువ్వు వాళ్ళ వెనక్కెళ్ళి విను. నీ గురించి నీ వెనక ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతుంది. మనుషులని చూసి మనుషుల కోసం ఏది చేయొద్దు. మనము దేవుణ్ణి కలిగి ఉన్నాము కనుక దేవుని కొరకు మాత్రమే జీవించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని మాత్రమే మనం అనుసరించాలి. దేవుని వాక్య ప్రకారం మాత్రమే మనము నడుచుకోవాలి. ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు, ఆ వాక్య ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు ప్రతిబింబించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు. అప్పుడు అనేకులు నిన్ను బట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తారు. అది దేవుడు కోరుకునేది. నీ జీవితం ద్వారా ఆయన మహిమపరచబడాలి, నీ భక్తి జీవితం ద్వారా ఆయన ఘనపరచబడాలి. అది దేవుడు కోరుకునేది నీలో నాలో. అంతేకాని నువ్వు చేసే భక్తి నీకు గొప్ప అయితే కాదు, నువ్వు చేసే భక్తి జీవితం వల్ల నువ్వు ఘనపరచబడటం కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి అంటే నీ భక్తి ఆయన్ని ఘనపరిచే విధంగా ఉండాలి, నీ విశ్వాసము ఆయన్ని మహిమపరిచేదిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి కలిగినటువంటి నీ జీవితము అనేకులకి ఆదర్శకరంగా, దేవుణ్ణి కలిగిన వారు ఈ విధముగా ఉంటారా, అబ్బా ఎంత ధన్యుడు వీళ్ళు అనేలాగా ఉండాలి నీ జీవితము. అంతేకాని నేను భక్తి పరురాలని కదా, నేను లేచిన దగ్గర నుంచి ప్రవచనాలు చెబుతాను, నేను లేచిన దగ్గర నుంచి భాషలతో అన్య భాషలతో మాట్లాడతాను, నేను ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభిస్తాను ఆ దినాన్ని, ప్రార్థనతో ముగిస్తాను ఆ దినాన్ని అని నువ్వు అనుకొని దేవుడు నా మీద నాకు కార్యాలు చేయట్లేదని నువ్వు విశ్వాసంలో బలహీనమైతా నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు నలుగురు కూడా విశ్వాసంలో చల్లారిపోయేలాగా నువ్వు చేస్తున్నావు అనేది ఒకసారి గుర్తుంచుకో, ఒకసారి గ్రహించుకో ఆ విషయాన్ని. నా విశ్వాస జీవితం ద్వారా నేను అనేకుల్ని వెలిగిస్తున్నానా, అనేకుల్ని చల్లారుస్తున్నానా, నేను వెలిగించబడి ఉన్నానా, అనేకుల్ని వెలిగిస్తున్నానా ఏంటి అనేది నీ విశ్వాస జీవితాన్ని ఒకసారి నువ్వు పరీక్షించుకో. మన యొక్క విశ్వాసము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి అని ప్రతి విషయంలో కూడా దేవుని నామాన్ని మనము గణపరచాలి, నామాన్ని మనము హెచ్చించేలాగా ఉండాలి మన విశ్వాసం. దేవుడు మనతో మాట్లాడిన ఈ ప్రతి మాటను కూడా ఆయన మన వినికిడిలో దీవించునుగాక. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచులాగున, మన యొక్క భక్తి జీవితం ద్వారా ఆయన నామము ఘనపరచులాగున మన జీవితాన్ని ఒకసారి వాక్యపు వెలుగులో పరీక్షించుకొని వాక్యము మనలో మనము నడుచుకునేలాగా, వాక్యానుసారముగా నడుచుకునేలాగా మనల్ని మనం సరిచేసుకొని మన యొక్క జీవితాన్ని, మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుందామా? ఒకసారి అందరము తలల వంచి మోకరిద్దామా? దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము. ప్రతి ఒక్కరు తలల వంచి మోకరించండి. నీకు అంటు కట్టబడి, నీలో అంటు కట్టబడి ఫలించాలని, నీతో కలిసి జీవించాలి అని, యుగ యుగాలు మా జీవితాల ద్వారా మీ నామం మహిమపరచబడాలి అని మీ సన్నిధిలో తీర్మానము చేసుకుని ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ, బలమైన ప్రార్థనాత్మ చేత విశ్వాసములోనైనా అయ్యా అనేకులకి మాదిరికరముగా జీవిస్తూ మీ నామాన్ని మహిమపరిచే కృపను అనుగ్రహించమని కోరుచు యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.